పి మల్లవరం గ్రామంలో పుదుచ్చేరి శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ కాపుల హక్కుల పరిరక్షణ కోసం అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగుల కోసం మహిళలు వేతనంతోలు వారికి కొన్ని ఉపాధి అవకాశాలను పేద మధ్యతరగతి వారికి చేరేటట్లుగా ఆన్లైన్లో కొన్ని కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు నేర్చుకున్నట్టుకై నూతనంగా ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకున్నట్లుగానే వారికి చెందవలసిన పథకాలు వారికి చెందేలాగా కృషి చేస్తామని ఎక్కడ ఎవరు పిలిచినా అన్ని కులాల వర్గాల మత విభేదాలు లేకుండా వారి హక్కుల కోసమే పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, స్టేట్ టీడీపీ యూత్ నాయకుడు దూలిపూడి వెంకటరమణ, దూలిపూడి సుబ్బారావు, ఉంగరాల సూరిబాబు, దూలిపూడి గొల్లబాబు, దూలిపూడి గోపి, కోటిపల్లి ప్రకాష్ నాయుడు, దూలిపూడి హరీష్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమ్యూనిటీకి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం ఇవేంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ, అదేవిధంగా మ్యాట్రిమోనీ కానీ, అదేవిధంగా మహిళలు చైతన్యపరచడం బిజినెస్ పరంగా ఇవన్నీ కూడా మేము ఒక కాపు హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మేము చేస్తామని సోదరుడు మన గారు ఇక్కడ మ్యాట్రిమనీ, తర్వాత కంప్యూటర్ శిక్షణ ఇటువంటి అన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ షాప్లో. ఈ కార్యక్రమంలో అశోక్ గారితో, యానం ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది. ముందు ముందు అందరూ కూడా ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవచ్చు. ఈ యొక్క శిక్షణ తరగతులు ఏ విధంగా చేస్తారో అడ్డుకోలేక కొంచెం ఆ రోజు రాలేకపోవడం జరిగింది. అది కూడా పూర్తిగా నాకు ఈ కార్యక్రమం ఇది అది కూడా నాకు తెలియదు. నాకు నిన్న క్లియర్గా చాలా సంతోషంగా ఉంది. ఈ కాపు సంరక్షణ సమితి అనేది ఈరోజు మనకి ఏదో చాలా సంస్థలు వచ్చేసినాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇందాక ఏర్పాటు చేసినటువంటి కాపు సంక్షేమ సంబంధించి ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, దానికి మన సోదరుడు గొల్లపల్లి అశోక్ గారు యానం శాసనసభ్యులు వచ్చి ప్రారంభించడం శుభసాయంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రకాష్ ఏ ఆశయితే ఈ ఆఫీస్ని ప్రారంభించాలనుకున్నాడో దానికి నా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంత జనం కూడా వచ్చేది చాలా సహకరించి అన్ని కులాలు మన పైన నిలబడి ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 70,000 నుంచి 80,000 మెజారిటీ ఇచ్చారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనే మాట ప్రతి ఒక్క గుండెల్లో కూడా వెళ్ళింది. ఈ ముఖ్య ఉద్దేశంలో కూడా ఇందాక ప్రకాష్ గారు చెప్తూ మాట కూడా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఉంటున్నారు. కాపు కులానికి ఎవరు లేకపోవడానికి కారణం ఏంటి అంటే పొద్దున్న ఎవరి కాళ్ళు ఎవరి పనాలు చూస్తుంది. ఎందుకంటే అందరూ కూలి పనికి వెళ్ళే వాళ్ళు, లేకపోతే చాలా కష్ట జీవిలోనే ఉన్నారు. ఎవరో కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ లేకపోతే ఇంకో చోట లేకపోతే ఇంకో దాంట్లోనో పరిగెడుతూ ఉన్నారు. కానీ ముఖ్య ఉద్దేశం కూడా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన వెంటనే అనేక స్కీమ్స్ ఈ ఒక మెయిన్ ముఖ్య ఉద్దేశం తప్ప దీన్ని కులాన్నో లేకపోతే కూటమినో ఏర్పాటు చేయడానికి ఇదేమీ కాదు. అటువంటి పరిస్థితిని ఆయనకి మీరు అందరూ కూడా సహకరిస్తే ఎక్కడో స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని సహకారాలు అందవు. కానీ మోదీ గారు ప్రవేశపెట్టిన సెంట్రల్ స్కీమ్లు కొన్ని మనకి ఓసీలకి ఉంటాయి, బీసీలకి ఉంటాయి, ఎస్సీలకి ఉంటాయి. అవి 50,000 రూపాయలు పండి చాలా మందికి ఎవరికి ఈ 50,000 రూపాయలే తెలుసు తప్ప ఆ 50,000 రూపాయలు ఎవరికి తెలియదు. దీని ఉద్దేశం ఏంటి? ఆ పైన ఉన్న ప్రతి స్కీమ్ని కూడా లేని వాళ్ళకి, లేని ఒకరికి
అందరికీ కూడా చేరవేస్తారు, దాంట్లో అందుబాటులో ఉండే విధంగా మీకు సహకరిస్తారని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం. దాన్ని అందరూ కూడా మ్యాట్రిమోనీ అనుకోండి, జాబ్స్ అనుకోండి, శిక్షణా శిబిరాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, దీని ముఖ్య ఉద్దేశం అది. దీని అందరూ కూడా చెప్పి మీరు ఆయనకి ఏదో ఒక సహకరిస్తే ఆయన వేరే పని చేసుకుంటూ కూడా ఇలాంటి వాటిలో ఒక చాలా కుటుంబాల్లో మీకు వీడియోస్ ఉన్నారు, చదువు వచ్చి అన్ని అనేక లోన్లు కానీ అనేక దానికి 1000 కోట్ల రూపాయలు ఎంతో కూడా శాంక్షన్ వచ్చినప్పుడు అవి మనం అప్లై చేసుకుని మనకు అవి ఎలా వస్తాయి, బ్యాంక్ ఎలా లోన్లు ఇస్తుంది, దానికి ఏ కాగితాలు ఉండాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. కాబట్టి